మిజోరాం చిన్నారి తన మధురమైన గొంతుతో దేశాన్ని మురిపిస్తోంది. లంగ్లీ అనే చిన్న గ్రామం నుండి మొదలైన ఆమె ప్రయాణం ఈరోజు భారత రాష్ట్రపతి మరియు ప్రధానమంత్రి ప్రశంసలందుకునే స్థాయికి చేరింది. గొంతులో అమాయకత్వం, కాని ఆ పాటలో అంతులేని దేశభక్తి. మిజోరాం కొండల్లో వినిపించిన ఆ స్వరం ఈరోజు రాష్ట్రపతి భవన్ గోడలను తాకింది. 9 ఏళ్ల ఎస్తేర్ నామ్టే తన అద్భుతమైన గాత్రంతో ఏకంగా దేశ ప్రధాని నరేంద్రమోదీనే మంత్రముగ్ధులను చేసింది. అసలు ఈ చిన్నారి ఎవరు? ఒక సామాన్య కమ్మరి కూతురు దేశ అత్యున్నత బాల పురస్కారాన్ని ఎలా అందుకుంది? లెట్స్ వాచ్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ. ప్రధాని ముందు ప్రదర్శన. డిసెంబర్ 26, 2025 రాష్ట్రీయ బాల పురస్కార్ విజేతలతో ప్రధాని మోదీ ముచ్చటిస్తున్న సమయం. అక్కడ అందరి దృష్టిని ఆకర్షించింది మిజోరానికి చెందిన ఎస్తేర్. ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆమె పాడిన మా తుజే సలాం మరియు వందేమాతరం పాటలు ఆ ప్రాంగణమంతా మార్మోగిపోయాయి. చిన్నారి ఎస్తేర్ గొంతులో ఉన్న స్పష్టత, భావం చూసి ప్రధాని అభినందించకుండా ఉండలేకపోయారు. రాష్ట్రీయ బాల పురస్కార్ 2025 ద నేషనల్ హానర్. అదే రోజు ఉదయం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా ఎస్తేర్ కళా మరియు సంస్కృతి విభాగంలో 2025 సంవత్సరానికి గాను ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అందుకుంది. దేశవ్యాప్తంగా ఎంపికైన అతి కొద్దిమంది చిన్నారుల్లో ఈమె ఒకరు కావడం విశేషం. ఎస్తేర్ ప్రయాణం లంగ్లీ నుండి ఢిల్లీ దాకా. ఎస్తేర్ ప్రయాణం అట్టడుగు స్థాయి నుండి మొదలైంది. 2016లో మిజోరాంలోని లంగ్లీలో ఒక సాధారణ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి ఒక కమ్మరి. 3 ఏళ్ల వయసు నుండే చర్చ్ ప్రార్థనల్లో పాటలు పాడటం మొదలుపెట్టింది. అస్సాం రైఫిల్స్ జవాన్లతో కలిసి ఆమె పాడిన దేశభక్తి గీతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో దేశం మొత్తం ఆమె గురించి చర్చించుకోవడం మొదలుపెట్టింది. భాష ఏదైనా భావం ఒక్కటే అని ఎస్తేర్ నిరూపించింది. ఈ క్షణం ఎందుకు ముఖ్యం? ఎస్తేర్ విజయం కేవలం ఆమె కుటుంబానికే కాదు, మొత్తం ఈశాన్య భారతానికే గర్వకారణం. మారుమూల గ్రామాల్లో ఎంతటి ప్రతిభ దాగి ఉందో ఇది నిరూపిస్తోంది. కళలకు సరిహద్దులు లేవని, చిన్న వయస్సులోనే దేశభక్తిని చాటవచ్చని ఎస్తేర్ చాటిచెప్పింది. భారతదేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించే అసలైన చిహ్నం ఈ చిన్నారి. మిజోరాం చిన్నారి ఎస్తేర్ నామ్టే భవిష్యత్తులో మరిన్ని గొప్ప శిఖరాలను అధిరోహించాలని మనమందరం కోరుకుందాం. మరి ఎస్తేర్ పాడిన పాటలు మీరు విన్నారా? ఆమె గొంతు మీకు ఎలా అనిపించింది? కామెంట్ చేయండి.